నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. చికిత్సాలయంలో చిల్లర పంచాయతీ. ఎట్లా హాస్పిటల్స్లలో చిన్న విషయాలకే డాక్టర్లపై దాడులు, పేషెన్సీ లేని పేషెంట్ల బంధువులు, అడ్మిషన్కు ముందు బతిమలాటలు, పరిస్థితి విషమించి ప్రాణం పోతే కొట్లాటలు. చిన్న విషయాలకే డాక్టర్లపై దాడులు అంటే ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చినప్పుడు సరే బ్రతిమలాడుతుంటారు, ఎందుకంటే ప్రాణం కాపాడుకోవాలి, చెయ్యాలి, ఏదో రక్షిస్తారు కదా అన్న పోరాటం ఉంటుంది. ఈ డాక్టర్లు ఏం చేస్తారంటే ఆ సమయంలో బ్రతిమిలాటలు అని చెప్తున్నారు కదా, ఆ సమయంలో వాళ్ళు ఏమేం మాట్లాడినా కానీ ఓపికతోని భరిస్తూ ఉంటారు. పేషెంట్ల అటెండర్లకు ఆ పేషెన్సీ ఎందుకు ఉంటుందంటే, ఆ సమయంలో వైద్యం చేయించుకోవాలి. సరే ఒక డాక్టర్ మాట అన్నా 10 మాటలన్నా పడుతుంటారు కూడా, ఎన్ని తిట్టినా పడతారు. ఎందుకంటే అక్కడ పేషెంట్కు ట్రీట్మెంట్ జరుగుతున్నది. డాక్టర్తో పంచాయి పెట్టుకుంటే ట్రీట్మెంట్ ఆపుతాడేమో అన్న భయంతో ఏమీ అనరు, ఒక్క మాట కూడా అనరు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ సరిగ్గా చేస్తారో చెయ్యరో అని బతిమలాడుతుంటారు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు, లేని పేషెంట్ల బంధువులు అంటారు. అడ్మిషన్కి ముందు బతిలాట, పరిస్థితి విషమించి ప్రాణం పోతే కొట్లాట. ఎస్, మీరు ఫస్ట్ ఎట్లయితే మాట్లాడతారో, మీరు ఎంత కించపరచుకుంటా, ఎంత మర్యాద లేకుండా మాట్లాడినా అప్పుడు భరిస్తారు. ఆ భరించినప్పుడు పేషెంట్ పరిస్థితి విషమించినప్పుడు అప్పుడు మీకు ఖచ్చితంగా సుక్కలు చూపిస్తారు. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి కూడా పేషెంట్ బంధువులతోని కానీ వీళ్ళతోని మంచి మర్యాదగా మాట్లాడి మంచి మర్యాదగా వ్యవహరిస్తే సరే. మీరు స్టార్టింగ్లో మీ ప్రవర్తన మంచిగా లేకపోవడం వల్లనే పరిస్థితి విషమించినప్పుడు మీపై దాడులు జరుగుతాయి. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇది ఏ హాస్పిటల్లో పోయినా, ఎక్కడ పోయినా మీరు ఎవరిని కదిలించినా ఇదే ఉంటుంది, వేరేది ఏముండదు. డాక్టర్ల అత్యుత్సాహం, డాక్టర్ల కొంతమంది బలుపు, అహంకారం మాటల వల్లనే లాస్ట్కు పేషెంట్ పరిస్థితి విషమించినప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా విషమిస్తుంది. కొంతమంది బంధువులు మాత్రం అట్లనే ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ఏమన్నారు, ఎన్ని మాట్లాడినా ఈడెందుకు నిలబడమైనా బడివా అని మర్యాద లేకుండా మాట్లాడుతుంటారు. అవన్నీ ఏంటంటే పేషెంట్కి ఏమైనా జరిగినప్పుడు అప్పుడు ఇవన్నీ వెళ్తాయి అన్నట్టు, లాగులు దడిచేదాకా కొడతారు. అందుకనే ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో వైద్యులు కావచ్చు, నర్సులు కావచ్చు, ఇంకెవరైనా మేల్ నర్సులు కావచ్చు, అటెండర్స్ కావచ్చు, ల్యాబోలు కావచ్చు, ఎవరైనా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో ఎవరైనా పేషెంట్ అటెండర్స్తోని వాళ్ళ బంధువులతోని మీరు మర్యాదగా మాట్లాడితే లాస్ట్కు పేషెంట్కి ఏమన్నా ఆరోగ్యం కనుక విషమించి ఏదన్నా ఇబ్బందులు జరిగినప్పుడు పేషెంట్ను వేరే దగ్గర షిఫ్ట్ చేసినాక కూడా వచ్చి బద్దలు భాషింగాలు మాత్రం గ్యారంటీ చేస్తారు. అందుకనే ఫస్ట్ నుంచి మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే ఆభరణం. ఆ ఆభరణం అనేది చక్కగా లేకుంటే మీ పనులు అవుతాయి. మీరు పేషెంట్ బంధువుల మీద ఏదో బట్టగాలు చేస్తామంటే కాదు, మీరు మర్యాదగా ప్రవర్తిస్తే వాళ్ళు లాస్ట్కి కూడా అరే డాక్టర్ ట్రై చేసిండు, విషమిస్తున్నది, డాక్టర్ ప్రయత్నం మ్యాక్సిమం చేస్తున్నాడు అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మీరు స్టార్టింగ్లో మాట్లాడిన మాటలన్నీ గుర్తుకొస్తాయి, వచ్చినప్పుడే తిత్తి తీస్తారు అన్నట్టు.